ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు వ్యవసాయంలో ఉపయోగించే అనేకమైన కొత్త పరికరాలు, రోటవేటర్ కానీ, గడ్డి కట్టలు కట్టే మిషన్ కానీ, విత్తనాలు వేసుకునేవి కానీ, అదేవిధంగా వరాలు వేసే గడ్డర్స్ కానీ, ఇలాంటివన్నీ మనకు ఎన్నో మిషన్స్ అందుబాటులో ఉన్న ఒక వర్క్షాప్ దగ్గరికి వచ్చినాం. వారితోటి ఇప్పుడు మనం పరిచయం చేసుకుందాం. వారి దగ్గర ఏమేమి ఉన్నవి, వారి రేట్లు, అవి ఇంకా ఉన్న టెక్నాలజీ ఏందనేది మనం వివరంగా తెలుసు. నమస్కారం అండి సుధాకర్ గారు, మీరు మీ వర్క్షాప్ లో దొరికే వస్తువుల గురించి, ఈ పనిముట్స్ గురించి మాకు కొంచెం వివరంగా తెలియజేయండి. మాకు ఇది జేఎస్ ఆగ్రో రెజీ ప్లాస్టర్ అండి, వరాలు తీసే మిషన్. ఇది వచ్చేసి మన దగ్గర 3,10,000కు వస్తుంది. ఇది దీనికి సంబంధించిన ఇటువంటి కంపెనీ మన శ్రీనాథ్ గారు, ఏరియా మేనేజర్ శ్రీనాథ్ గారు, దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఒకసారి చెప్పండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనాథ్. నేను జేఎస్ ఆగ్రో కంపెనీలో ఏరియా మేనేజర్గా చేస్తున్నాను ప్రజెంట్. ఈ జేఎస్ ఆగ్రో కంపెనీలో భారత్ ప్లాస్టర్ అనేది అధునాతన టెక్నాలజీతోనే ఇప్పుడు మనకి గెట్లు వేయడం జరుగుతున్నది. ఈ యంత్రంతోనే, ఇదే మనకి బండ్ ప్లాస్టర్ అని కూడా అంటారు ఇంకో లాంగ్వేజ్లో. మనకి దీంట్లో జేఎస్ ఆగ్రో కంపెనీలో అత్యాధునిక టెక్నాలజీతోనే మన ఈ వ్యవసాయ పరికరం అనేది తయారు చేయడం జరిగినది. దీంట్లో మనకి గెట్టుకి అడ్జస్ట్మెంట్ చేయడానికి కూడా దీంట్లో సపరేట్ సిలిండర్ ఉపయోగించడం జరిగినది. మనకి మోకాలు లోతు వరం ఉన్న దాంట్లో కూడా మనము ఈ ప్లాస్టర్ పైప్ అనేది తీసి గెట్టు వేయడం, గెట్టు చెక్కడం అనేది మన దీంట్లో ముఖ్యంగా దీంట్లో జరుగుతుంది. ఇంకొకటి, మన జేఎస్ ఆగ్రో భారత్ ప్లాస్టర్ వచ్చేసి మనకి గంటకి నియర్లీ 5 నుంచి 6 ఎకరాల దాకా మనము ఒడ్లు వేయడం జరుగుతున్నది. దీంట్లో ఇది వచ్చేసి మనకి ఈ గేర్ బాక్స్ అనేది ఇన్ బిట్వీన్ మిడిల్ రావడం వల్ల మనకి ఈక్వల్ బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది. ట్రాక్టర్కి ఎటువంటి ప్రాబ్లం అనేది మనకి ఫీల్డ్ లెవెల్లో ఉండదు అనమాట. ఇంకొకటి వచ్చేసి దీంట్లో గేర్ సైజెస్ కానీ మొత్తం యూరోపియన్ స్టాండర్డ్స్ మెటీరియల్. ఇంకోటి మనకి రోటర్ సైడ్ గేర్ సెక్షన్ వచ్చేసి మనకి రోటర్. దీంట్లో మనకి జపాన్ ఇంపోర్టెడ్ టైయో బ్లేడ్స్ యూజ్ చేయడం జరిగినది. దీని లైఫ్ వచ్చేసి మనకి వేరే కంపెనీ బ్లేడ్స్ వచ్చేసి ఓన్లీ 10 గంటలు వస్తాయి. ఇది మనకి 20 గంటలు రావడము అదొక మన కంపెనీలో మెయిన్ ముఖ్య ఉద్దేశము. ఇంకొకటి వచ్చేసి ఈ వింగ్స్ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ దీంట్లో ఉపయోగించడం జరిగినది. అంటే మనకి ఎంత హార్డ్నెస్ మెటీరియల్ అంటే ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది మనకి సాయిల్లో కూడా ఎటువంటి అరుగుదల అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒక పక్క ఈ మన ఎస్ఎస్ వింగ్స్ తోని మనకి రాళ్ళు ఉన్నా కూడా మామూలుగా ఇది తట్టుకునే శక్తి ఈ ఎస్ఎస్ వింగ్స్ మెటల్ లో దీనికి ఉంటదండి. దీంట్లో 2 సిలిండర్స్ ఉపయోగించడం జరిగినది. ఒకటేమో వరము హైట్ అడ్జస్ట్మెంట్, ఇంకొకటి వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ మోడ్ లో మొత్తం ఫోల్డ్ చేయడం జరుగుతున్నది. ఇది ల్యాండ్ ఫోర్స్ రోటావేటర్ అండి, దస్మిస్ కంపెనీ వాళ్ళది. ఇది వచ్చేసి 6 ఫీట్ 42 బ్లేడ్లు 6 ఫీట్. ఇంకోటి వచ్చేసి 5 ఫీట్ 36 బ్లేడ్లు ఉన్నవి మన దగ్గర. ఈ 6 ఫీట్ వచ్చేసి 1,20,000 పడుతుందండి కాస్ట్. ఇది అంటే 6 ఫీట్ 6 ఫీట్ 1,20,000. ఈ 5 ఫీట్ వచ్చేసి 1,10,000 పడుతుందండి. ఇది 5 ఫీట్ 1,10,000. 1,10,000. గేర్ బాక్స్ సింగిల్ స్పీడ్. దీంట్లో గేర్ బాక్స్ అనేది మనకు 1 ఇయర్ వారంటీ ఇస్తుండు. గేర్ బాక్స్ కానీ, సైడ్ గేర్లు కానీ, ఈ లోపల ఈ డూమ్ పైపు కానీ, బ్లేడ్ ఒకటి కాకుండా ఈ పైపుకి సంబంధించి ఈ పైపు కూడా కానీ మీకు 1 ఇయర్ వారంటీ ఉంటుంది. మీకు యాక్చువల్లీ ఇది ఏంటంటే వేరే వీటికి రేటు ఎక్కువ అని అంటానికి ఏంటంటే ఇది కంప్లీట్గా EN19 ఐరన్ వాడతారు దీనికి కంప్లీట్గా. మనకు అన్నీ కూడా గేర్లు కానీ ఇది కానీ మీకు 10 ఇయర్స్ మీరు ఎట్లా ఉంచినా కానీ మినిమం కలర్ పోకుండా కూడా ఇంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది మంచి కంపెనీ రోటావేటర్ అనమాట. ఇది ట్రాక్టర్ టైర్, రేడియల్ టైర్ కంపెనీ అండి. ఇది యోకోమా ఎలియన్స్ వాళ్ళు తయారు చేసినది, జపాన్ వాళ్ళది. మొట్టమొదటిసారి మనం ట్రాక్టర్ కి రేడియల్ టైర్స్ అనేది ఇప్పుడు మన దగ్గర దొరుకుతున్నాయండి. శ్రీకాళ ఇంజనీరింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ దాంట్లో ఇంతవరకు మొట్టమొదటిసారి మనం ట్రాక్టర్ కి రేడియల్ టైర్ అనేది ఈ కంపెనీ దీంట్లోనే చూస్తున్నాము.
దీంట్లో మామూలుగా దీంట్లో కంప్లీట్ గా మనకు స్టీల్ వైర్ అనేది ఉంటుంది. దీంట్లో స్టీల్ బెల్ట్ అన్నమాట. కంపెనీ వాళ్ళు చెప్పింది ఏంటంటే దీంట్లో మొత్తం కంప్లీట్ గా స్టీల్ బెల్ట్ అనేది ఉంటది. అంటే మామూలు టైర్లకు నైలాన్ టైర్లకు లారీలలో వాటిల్లో ఉంటది. ఇప్పుడు దీనికి కూడా స్టీల్ బెల్ట్ ఉంటుంది. అంటే ట్రాక్టర్ కు ఫస్ట్ టైం ట్రాక్టర్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దీనికి నార్మల్ టైర్ కు ఈ రేడియల్ టైర్ కి వచ్చేసి కంపారిజన్ చేసుకుంటే మీకు నార్మల్ టైర్ కంటే ఇది లైఫ్ 25-30% ఏవో లైఫ్ ఎక్కువ వస్తుంటుంది అనమాట. మనకు యాక్చువల్లీ నైలాన్ టైర్లు ఏది చూసినా కానీ ఎంఆర్ఎఫ్ కానీ సరే అదర్ కంపెనీ ఏది చూసినా కానీ మనకు 2000 గంటలు 2200 కానీ 2000 గంటలు కానీ మనం వర్క్ చేసిన దాన్ని బట్టి వస్తుంది. ఇది మోర్ దెన్ లైఫ్ అంటే దాదాపు మనకు 800 నుంచి 1000 గంట ఎక్స్ట్రా. తర్వాత మనం అవి రాళ్ళ మీద కానీ లోడ్ వేసుకొని పోయేటప్పుడు కానీ గుంటలలో మనిషి ఇప్పుడు మనం తోలాలంటే ఎన్ని నొప్పులు వస్తుంటాయి, ఎన్ని నొప్పులు ఎత్తేసి కుదేస్తుంటది. ఇక దీంట్లో ఎట్లా ఉంటుంది అంటే ఎత్తేసేది అనేది చాలా తక్కువ అనమాట. సస్పెన్షన్ లాగా ఇది వరకు యాక్షన్ ఇస్తుంది. కంప్లీట్లీ బెల్ట్ సిస్టమ్ అనమాట. పట్టుబట్టడం ఇవి బటన్ కూడా చాలా బాగా మోడలింగ్ ఇచ్చిండు. మనం రేపు దుంతానికి పోయినా ఎలగడ గానీ మామూలుగా రోడ్డు మీద గానీ ఈ గ్రిప్ ఎక్కువ ఉండడం వల్ల పట్టు అనేది కంపల్సరీ చాలా గ్రిప్ ఉంటది అనమాట. నైలాన్ టైర్ అనేది ఏమో మామూలుగా రుద్దుకుంటూ ఇట్లా పోతుంటది. ఇది మనకు రేడియల్ టైర్ కాబట్టి పట్టుకుంటూ వెళ్తుంటది అనమాట. గ్రిప్ ఎక్కువ ఉంటది. కంప్లీట్లీ మీకు నైలాన్ టైర్ కి దీనికి కంపేర్ చేసుకుంటే దీంట్లో కొంచెం డీజిల్ చాలా తక్కువ తాగుతుంది. చాలా అంటే చాలా తక్కువ తాగుతుంది అనమాట. ఇది మనకు వచ్చేసి 7 years అన్కండిషనల్ వారంటీ. ఇది కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చింది ఏంటంటే 7 years అన్కండిషనల్ వారంటీ. ఈ అదర్ 3 years అయితే ఏదంటే కండిషనల్ వారంటీ. అంటే మనకు దీని కంపెనీ వాళ్ళు ఇచ్చింది అయితే అన్కండిషనల్ 7 years ఉంటుంది. 10 years అనేది ఎక్స్ట్రా 3 ఏళ్ళు లేదంటే కస్టమర్ హ్యాపీనెస్ కోసం మంచిగా నడిచింది ఉన్న దానికోసం దానికి కూడా కంపెనీ వాళ్ళు 3 ఏళ్ళు వారంటీ పెంచడం జరిగింది. అన్కండిషనల్ వారంటీ అంటే మీరు దేని మీద ఈ వారంటీ అనేది ఉంటుంది. అన్కండిషనల్ వారంటీ అంటే ఈ ఎడ్జీలు పోవడం కానీ పైలు పోవడం కానీ పలిగిపోవడం కానీ వేరే ఏదన్నా బలవంతంగా పుచ్చుకొని డ్యామేజ్ అయితే కాకుండా దీని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల మానవ తప్పుదం అయితే అది మనకు తెలుస్తుంది. ఎట్లా అది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ గానీ టైర్ ఏదైనా లోపం ఉన్నా కానీ కంప్లీట్ గా మనకు వారంటీ 7 years లో మీకు రిప్లేస్మెంట్ ఉంటది అనమాట. యాక్చువల్లీ అది కంప్లీట్ గా రీబటన్ కి పనికొస్తుంది. నైలాన్ ఇది కూడా రీబటన్ పనికొస్తుంది. కానీ ఇది కంపెనీ నుంచి వచ్చే రబ్బర్ కి మీకు ఇక్కడ రీబటన్ చేసే రబ్బర్ కి చాలా డిఫెక్టివ్. అంటే అది మీకు 2 సంవత్సరాలు చేసేస్తే మళ్ళీ మీరు ఇదే అమౌంట్ తో కనుక చేసుకుని మళ్ళీ ఇంకొక 10 years మీరు హాయిగా 10 years వేసేసిన తర్వాత హాయిగా ఆరాంగా ఉండొచ్చు దీంతో. అదే మీరు రీబటన్ చేసుకొని సగం డబ్బులు వేసుకొని మళ్ళీ అవి 2 సంవత్సరాలకే పోయే అవకాశం ఉంటుంది. అది రీబటన్ అయితే పని చేస్తుంది. ఓన్లీ ట్రాక్టర్ కైనా ఇంకా జేసీబీ లాంటి ఇతర వెహికల్స్ ఉన్నాయి వాటికి కూడా పనికొస్తుంది. లేదు, ట్రాక్టర్స్ కి ఉన్నవి, జేసీబీకి ఉన్నవి, మనకు తర్వాత డోజర్ బండ్లకు అన్ని రకాల వెహికల్స్ కూడా మన దగ్గర ఇవి దొరుకుతాయి, అవైలబుల్ ఉన్నవి. ఇది ట్రాక్టర్ మౌంటెడ్ స్పేర్. ఇది కంప్లీట్లీ మన మోల్డ్ ఫేషన్ అనమాట. మనం సొంతంగా తయారు చేసినది. ఇది మీకు 500 లీటర్ డ్రమ్ము యూజ్ చేసుకోవచ్చు. 2 గన్నులు వాడుకోవచ్చు. తర్వాత మనం దీనికి ఇచ్చేది ఒక పంపు, డ్రమ్ము, తర్వాత 2 గన్నులు, బెల్ట్లు, మొత్తం కంప్లీట్ గా సెటప్ అనేది వస్తుంది అనమాట. దీంట్లో మీకు అదర్ దానికి దీనికి ఏంది డిఫరెంట్ అంటే మన దాంట్లో చేసింది ఇది మినిమం ఈ యాంగ్లేర్ గానీ చాలా హెవీ ఉంటాయి అనమాట. ఇది యాంగ్లేర్ గానీ ఇక్కడ ఉన్న ఇవి కానీ మీకు 10 years వరకు కూడా ఇది కంప్లీట్ గా ఫ్రేమ్ ఖరాబ్ కాకుండా 100% ఉంటుంది అనమాట. జెన్యున్ గా అంటే ఇప్పుడు ఫ్రేమ్ హెవీ ఉందన్నమాట. మీకు చాలా వాళ్ళు కంపెనీ వాళ్ళు అమ్మేదానికంటే వాళ్ళ దానికన్నా కూడా మనది చాలా హెవీగా ఉంటుంది. దీని వల్ల ఏంది కస్టమర్ అంటే ఒక్కసారి ఖరీదు చేసుకుంటే దాదాపు 10 to 15 years వరకు కూడా ఇది తుప్పు రాకుండా ఖరాబ్ కాకుండా వర్క్ చేస్తుంది అనమాట. మనం రేటు మీరు కంపేర్ చేసుకుంటే మన దగ్గర రేటు చాలా కొంచెం చీప్ అండ్ బెస్ట్. మీకు వస్తువు కూడా చాలా బాగుంటది. ఆ రేటు కూడా మీకు చాలా కాస్ట్లీ తక్కువ. ఇప్పుడు అదే వసుంధర కంపెనీ వాళ్ళని మామూలు కంపెనీ వాళ్ళు బయట తీసుకొచ్చే కంపెనీ కూడా మీకు దాదాపు 70-75,000 దాకా ఉంటవి. ఇవి మనకు వచ్చేసి డ్రమ్ము, 2 గన్నులు, బెల్ట్ అన్ని పిటిఓ మొత్తం కంప్లీట్ గా సెటప్ చేసి ఉంటుంది. ఒక పైప్ మాత్రమే మనం సింగిల్ గా కొనుక్కోవాలా. ఏ రైతుకి ఎంత పట్టేది మనకు తెలియదు. ఆ రైతు ఎంత అయితే ఉంటుందో అది సపరేట్ కొనుక్కోవాలి. ఇది మాత్రం మనం రైతుకి వచ్చేది 52,000 రూపాయలు మాత్రమే. దీని అమ్మట వచ్చే పంప్ వచ్చేసి కిసాన్ క్రాఫ్ట్.
7 నుంచి 6 నుంచి 7 HP వరకు ఉంటుంది దాని మీద. పంపు కూడా చాలా హెవీ పంపు, 3 నాజిల్ల పంపు ఉంటుంది. తర్వాత పైప్ ఎవరన్నా కావాలనంటే అదే కంపెనీ కిసాన్ క్రాఫ్ట్ వాళ్ళ పైపు కూడా మనం కంపెనీది మాత్రమే అమ్ముతాం. అది కూడా పైపు కూడా మన దగ్గర కావాలంటే రైతులు తెప్పించి పెడతారు. చెప్తా అది ఎక్సెస్. సుధాకర్ గారు, ఇప్పుడు ఈ వీల్స్ ని ఇప్పుడు మనం మా ఛానల్లో వాళ్ళు తయారు చేసినాయి, ఈ బాగా పాపులర్ అయినాయి. వీటి గురించి మీరు ఎట్లా తయారు చేస్తారు, ఎంతకి ఇస్తారు అనే విషయాన్ని ఒకసారి మాకు. ఇవి మనకి వచ్చేసి 20 ఇంచులు, 18 నుంచి 20 ఇంచులు ఉంటదండి ఇది వీలు వెడల్పు వచ్చేసి. ఇప్పుడు ఇవి బాగా ఈ మధ్య యూట్యూబ్లలో ఇది బాగా ఉన్నాయని దీన్ని కూడా మేము తయారు చేయడం జరిగింది. అది మన దగ్గర దొరికేది ఏంటంటే కంప్లీట్లీ వైజాగ్ ఛానల్ తప్ప వేరేది మన దాంట్లో వాడడం. కంపెనీ మెటీరియల్ వాడుతాం, కంపెనీది మాత్రమే మనం వాడతాం. మామూలు వేరే ఐరన్ రోలింగ్ అట్లాంటివి వాడడం, వైజాగ్ మాత్రమే వాడతాం. ఇది వచ్చేసి 1 ఇంచ్ రాడ్లు ఉంటాయి, కంప్లీట్లీ చిన్న రాడ్లు కూడా వేయమన్నమాట. బాగా హెవీ ఉంటాయి ఈ రాడ్లు, లైఫ్ ఎక్కువ, మన దాంట్లో లైఫ్ ఎక్కువ ఉంటది. ఇది మనకు వచ్చేసి కాస్ట్ వచ్చేసి 33,000 రూపాయలు పడుతుంది. యూజ్ అవుతున్నవి ఊకే వీల్స్ ఎక్కి తీయ అనేది కాకుండా కూడా ఎలగడ కూడా కల్టివేటర్ తోటి కానీ గొర్రెతోటి కానీ ఇప్పుడు ఎక్కువ మనం ఎదజల్లే చూస్తున్నాం. ఈ ఎదజల్లే వాటికి మీరు టైర్ వేసుకొని పోతే కొంచెం ఇబ్బంది మొత్తం అది పడుతుంది అనేది ఉంటది. వీలు కాబట్టి మనకు అట్లాంటిది ఏమి ఉండదు. తర్వాత రోటావేటర్ కి మస్ట్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ రోటావేటర్ కు మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు ఫుల్ వీల్ చేసినప్పుడు వరం ఏమంటే గడ్డ అనేది పోతుంది. అదే ఇప్పుడు ఇది చేసినప్పుడు రోటావేటర్ మందం ఉండి మనకు వరం దగ్గరికి రోటావేటర్ పోతుంది, వరం ఏమంటే గడ్డ అనేది కూడా మిగలదు రాదన్నమాట. అది కంప్లీట్లీ రోటావేటర్ కి ఈ వీల్స్ వేసుకొని పోతే మీరు ఒక్కసారి తోటి 2 సార్లు కనుక చేయాల్సింది ఏదైనా వస్తే ఇది ఒక్కసారి తోటి కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీ, అంటే రైతుకు డీజిల్ గానీ పనిముట్టు గానీ చాలా కలిసి వస్తుంది అనమాట. సుధాకర్ గారు, మీ వర్క్ షాప్ లో ఇది సీడ్ డ్రిల్ మిషన్ కూడా ఇక్కడ చూస్తున్నాం. వీటిని మీరు ఎంతకు తెప్పిస్తారు, రైతులకు ఎట్లా ఇస్తారు అది కూడా కొంచెం చెప్పండి. ఇది మనం సీడ్రిల్ వచ్చేసి నేషనల్ కంపెనీ వాళ్ళది ఉన్నది, మంచి విత్తనాలు వేసేది మిషన్. సీడ్రిల్ నేషనల్ కంపెనీ వచ్చేసి మంచి పేరున్నది, చాలా మంచి బ్రాండ్ అనమాట అది. అది వాళ్ళకి వచ్చేసి రైస్ వేసే దాంట్లో 3 రకాలు ఉన్నాయి మనకు. రైస్ విత్ స్పేర్ కూడా. ఇప్పుడు దానికి కొత్తగా వాళ్ళు తయారు చేసింది ఏంటంటే రైస్ తో పాటు కలుపు మందు మనం మామూలుగా వేసిన తర్వాత నీళ్లు పెట్టిన తర్వాత చేస్తాము. అట్లా కాకుండా మీకు దాంతో పాటే స్ప్రేయర్ వచ్చేది అనమాట కంప్లీట్ గా. అంటే ఒకేసారి విత్తనం వేసుకుంటే పోతే వెనక మందు స్ప్రే చేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అది ఉన్నది. తర్వాత డిఎస్ఆర్ అని ఒకటి ఉంటది. డిఎస్ఆర్ ఏంటంటే వడ్లు వేసుకోవచ్చు, కంది, మినప, మొక్కజొన్న, పల్లీలు అవి కూడా దాంట్లో చేసుకోవచ్చు. మల్టిపుల్ సీడర్. ఇదేమో రేట్ వచ్చేసి ఇది మనకు 75,000 దాకా పడుతున్నది. అవి వచ్చేసి కొంచెం 1,10,000, 1,20,000. తర్వాత స్పేయర్ అనేది ఉంటది, అది ఇంకా కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, 160 దాకా పడుతుంది అది. ఎందుకంటే మనం స్పేయర్ తో పాటు వెళ్ళిపోతాం కాబట్టి అది కొంచెం కాస్ట్. మల్టిపుల్ స్పీడర్ డిఎస్ఆర్ వచ్చేసి మనకు అది 110, 115 పడుతుంది. ఈ రైట్ సైడర్ ఇదైతే వచ్చేసి మాత్రం 9 నాగన్లది ఉంటుంది, 75,000 రూపాయలు. మన దగ్గర వచ్చేసి కల్టివేటర్ మన దగ్గర దొరుకుతుంది. తర్వాత బురద గొర్రు, ల్యాండ్ లెవర్ గొర్రు అంటారు, బురద గొర్రు ఇవి దొరుకుతాయి. ట్రాక్టర్ సంబంధించిన ఆల్ అగ్రికల్చర్ పనిముట్లు మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మన దగ్గర దొరుకుతాయి. మనం కొన్ని కంపెనీలు డీలర్షిప్లు కూడా కలిగి ఉన్నాం కాబట్టి మన దగ్గర ఆటోమేటిక్ అన్ని మన దగ్గర దొరుకుతాయి. మన దగ్గర లేదనేది ఏం లేదు, అన్నీ దొరుకుతాయి. ఇవి వచ్చేసి రేటు 32,000 రూపాయలు దాకా ఉంటుంది. కంప్లీట్ గా ఏదైనా కానీ జెన్యూన్ గా తయారు చేసి జేఎస్ అగ్రో ఇండస్ట్రీస్ వారిని కంపెనీ నుంచి తయారైన నూతన రోటవేటర్. ఇది అత్యంత శక్తివంతమైన ఈ రోటవేటరు పాత రోటవేటర్లలో ఉండే సమస్యలు కానీ, ఆ బ్లేడ్స్ కానీ, ఆ సైడు ఒక సైడే దానికి మనకు గేర్ వీల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు దీనికి 2 సైడ్స్ గేర్ వీల్ ఉంటాయి అనమాట. ఇంకొకటి ఏంటి, గేర్ వీల్ కింద మనకు గడ్డ అనేది పోతుంటుంది. అట్లా పోకుండా ఇక్కడ దీనికి 2 సైడ్స్ కూడా గేర్ వీల్ కింద నాగల్లాగా ఇచ్చారు అనమాట. దానివల్ల ఏమైందంటే దాని కింద కూడా మనకు గడ్డ పోకుండా మొత్తం దున్నుకునేందుకు అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి దీంట్లో గేర్ బాక్స్ కానీ మిగతా అన్నిటిల్లో దీన్ని అప్డేటెడ్ చేసి మనకు రైతులకు అందుబాటులోకి రాబోతున్న ఒక పవర్ఫుల్ రోటోవేటర్ అనమాట ఇది. కాబట్టి రైతులు ముందు మనం చూపించినట్టయితే వారికి అవసరం ఉన్న వాళ్ళు దీన్ని బుక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ధర, మిగతా విషయాలు ఇక్కడ మనకు ఇంకా తెలియరాలేదన్నమాట. వారికి కంపెనీ ఏజెంట్లని మనం సంప్రదించినట్టయితే త్వరలో వాళ్ళు పూర్తి వివరాలు తెలియజేస్తారు. కాబట్టి రైతులకు ఒక మంచి పరికరం తయారు చేసి అందిస్తున్నందుకు వారికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి.
జేఎస్ ఆగ్రో ఇండస్ట్రీస్ వారు తయారు చేసిన మరొక పరికరం. రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు గడ్డి కట్టలు కట్టిన తర్వాత మనం లోడ్ చేసుకోవడం కానీ, తర్వాత లోడ్ని దించుకోవడం, అన్లోడ్ చేసుకోవడం కానీ చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ లేబరు అనే వాళ్ళు కూడా మనకు రావడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ట్రాక్టర్కి అటాచ్ చేసుకొని మనం వాడుకోదగిందనమాట. కట్టల్ని లోడ్ చేయొచ్చు, మనం అన్లోడ్ చేసుకునేందుకు కూడా చాలా ఈజీగా చేసేందుకు ఇది పనికొస్తుంది అనమాట. కాబట్టి దీన్ని కూడా మనకు త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. దీని ధర, ఇతర విషయాలు అనేవి కూడా మనకు త్వరగా తెలుస్తాయి అన్నమాట. కాబట్టి రైతులు దీన్ని గుర్తుంచుకొని అవసరం ఉన్న వాళ్ళు కూడా దీన్ని కూడా బుక్ చేసుకోవచ్చు. రైతుల సాగు చేసే సందర్భంలో అనేక రకాల పరికరాలు అనేవి అవసరం పడతాయి. సరికొత్తమైన మన వ్యవసాయ పనిముట్లని ఎప్పటికప్పుడు కొత్త కొత్తవి తీసుకొచ్చేసి ఆ రైతుల కోసం అందుబాటులో ఉంచుతున్న మన సుధాకర్ గారిని మనం ఎంతైనా అభినందించాలి. మా ఛానల్ తరఫున సుధాకర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏంటంటే కొత్త విషయాలు, కొత్త అన్ని ఎప్పటికప్పుడు చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు సాగు అనేది సులభతరం అయిపోతుంది అనమాట. ఈజీగా పని అయిపోతుంది, ఖర్చు తక్కువ అవుతుంది. మనం మంచిగా దుక్కి కానీ అవన్నీ మనం దుక్కి మంచిగా వచ్చేటట్టు చేసుకోగలుగుతాం అనమాట. కాబట్టి ఈ సందర్భంగా మనం మా ఛానల్ తరఫున సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సాగులో రైతులు అనేక రకాలుగా సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. వాటికి ఉపయోగపడే రకరకాల పరికరాలు, వాటిని ఎప్పటికప్పుడు నూతన పరికరాలను పరిచయం చేస్తూ వాటిని అందుబాటులో ఉంచే విధంగా మేము ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా సాగులో వచ్చే ఇతర సమస్యల గురించి కూడా మా ఛానల్ ద్వారా తెలియజేస్తూ రైతుకు చేదోడు ఆడుతోడుగా ఉంటున్న మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ మీ ఆరుద్ర. నమస్కారం.